నువ్వు వస్తావని తెలుసమ్మా. నువ్వు ఎక్కడున్నా అక్కడున్న వాళ్ళు ఇక్కడికి వచ్చారా? పాత్ర దగ్గర ఇక్కడికి వచ్చి అవునాలమ్మా. మరి అక్కడ ఎందుకు వదిలేశారు? అక్కడ బాత్రూమ్ పడేసరే కాలేజీకి ఇదిగా ఉందని పడేస్తే అయ్యో ఆయన ఏంటి చేయి అట పోయింది, చేయిపోయింది ఏంటన్నా? చేయలేదు. ఎందుకు ఎందుకు పోయింది చెయ్యి? పైగారు వాక్యాలు చిన్నప్పుడే పోయిందా? యాక్సిడెంట్లోనా? అయ్యో 4 ఏళ్ళప్పుడు 3 ఏళ్ళప్పుడు 4 ఏళ్ళు అయిపోయిందా? 3 ఏళ్ళు అయింది అయ్యా. 4 ఏళ్ళ నుంచి దోతర పెట్టుకున్నారా? దాచిపెట్టి మొన్నే నల్లారు నీకు ఎప్పుడు இருக்கீங்க? நீங்க எங்க? அப்படியா? ரொம்ப సంతోషం. ఏ ఊరు అసలు యాక్చువల్గా మీది? అవునా? ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లా. మీది ఎవరు? మీది ఎక్కడ? జగ్గైపేట దగ్గర. మీది జగ్గైపేట. సేర్మాపేట. మిగతా వాళ్ళది ఇది ఖమ్మం జిల్లా. కొంతమంది తెలంగాణ, కొంతమంది తీసుకెళ్ళినప్పుడు ఆటోలో అక్కడ భోజనాలు పెట్టి ఇచ్చారు కదా. ఏం భద్రంగా దాచిపెట్టుకుంది. గారు జయపాలయ్య గారి చేతి నుంచి ఇచ్చారు కాబట్టి అబ్బా. రావటం అంటే మామూలు. మిమ్మల్ని చూడటం మాకు ఎంతో సంతోషం. అయ్యా నేను రోజు టీవీలో మిమ్మల్ని చూస్తాను. జగ్గైపేట. జగ్గైపేట. ఓ నేను రక్షణ పొందా. దేవుని స్తోత్రం. ఏం పేరమ్మా? నాకు మామూలు సొంతవి అయితే రక్షణ పొంది సొలమ పెట్టారు. ఎంతమంది పిల్లలు? నాకు పిల్లలు లేరు. మరి ఇంత ఆయన ఎప్పుడు ఆయన ఏమైపోయిందో తెలియదు. ఆటో కూడా వదిలేసిపోయాడా? అయ్యో. ప్రభు ఉన్నాడుగా? ప్రభు నమ్ముకున్నావుగా? ఆయన వండు పట్టినాయి. నీ పేరమ్మా? అమ్మా రావణ. చెప్పు, ఏ ఊరు మీది? మీకు ఎంతమంది పిల్లలు? ఏరు ఎక్కడున్నారు మరి? అయ్యో, మిగిలిన వాళ్ళు 3 ఇంటికాడ ఉన్నారా? పెళ్ళిళ్ళు అయినాయా? ఇంకా నేను మర్చిపోతారులే. నీ పేరమ్మా? కోటమ్మ. ఎంతమంది? మా పెద్దమ్మ గారి పేరు కోటమ్మ. ఎంతమంది? 3. నీకమ్మా? నీకు 3. నాకు కూడా 3. నీకమ్మా? నాకు ఒక కొడుకు, కోడలు, 2 మనవరాళ్ళు. అబ్బా, అదృష్టవంతురాలు అమ్మా. దేవుడు తోడుంటే అన్ని దీవిస్తాడు, అన్ని ఆశీర్వదిస్తాడు. మీకు ఏదో విధంగా ఒక మంచి స్థలాలు ఉండాలి. ఇక్కడ కూర్చుంటే ఎట్ట కొంచెం ఎన్ని రోజులు కూర్చుంటారు? మీకున్న సంతోషం, తృప్తి మాకు లేదే. చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు కావాలంటున్నారే. మీకు ఏం కావాలి? చీర, దుప్పట? ఎంత మంచి భక్తులు మీరు. దేవుడు వల్లే బతికింది నేను. ఇప్పుడే ప్రసంగం చేసి ఒకటి ఇస్తానంటే 2 మంది తీసేసుకుంటారు జనము అని చెప్పొచ్చా. మీరు ఒకటి ఇస్తానంటే కూడా దేవుడు ఇచ్చింది చాలా అంటారే. అది మంచి మనసు. అది దేవుడు అట్టేటోళ్ళకి అన్ని ఇస్తాడు దేవుడు. అంతే కదా. ఏం పేరు? నీ పేరు నాయనా? నా పేరు అబ్రాహం. నువ్వు పాస్టర్ అయితే చాలా మంది మారిపోతారయ్యా. అబ్రాహం విశ్వాసానికి పితరుడు కదా. ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చొని? మరి ఇక్కడ ఏదైనా ఉంటే చిన్న పనులు ఉంటే ఏం పని చేస్తావు? ఎవరన్నా ఏదన్నా చెప్తే హోటల్ గట్టా, లేకపోతే ఎక్కడ కూర్చొని తిరుగుతా. అంటే లివర్ ప్రాబ్లం వచ్చింది. నీకా? తగ్గిందా లేదా? తగ్గింది. మీరు ప్రార్థన కూడా చేశారు. మీరు చేసినట్టు అప్పుడు 4 అవును తీసుకెళ్ళమన్నారు. 2 రోజుల కాడికి ఎక్కువ బతికిరన్నారు. అంటేనే మనం అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చర్చిలోకి వెళ్ళాము. ఇక చర్చిలో నుంచి ఇక చాలా ఇదిగా ఉంది. గంగిని నీళ్ళు. చాలా సంతోషం అబ్రా. ఎంతమంది నీకు పిల్లలు? నాకు 3 అయ్యా. ఎక్కడున్నారు వాళ్ళు? ఊర్లో ఉన్నారు. బాగున్నారు వాళ్ళు? బాగున్నారు. ఏందమ్మా నీ ఆస్తి ఏముంది సంచిలో?
ఏంటి బా? అయ్యో ఈయనకి ఇంకా ఎక్కువ అనుకుంటా. నాకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తే ఏం చేస్తాను తెలుసా? మోకరించి ప్రార్థిస్తా. మోకాళ్ళని ప్రార్థిస్తే మోకాళ్ళ నొప్పులు పోతున్నాయి నాకు. అయ్యా, నా బిడ్డ లేచిన కాంచి దేవుణ్ణి మందిరం గడుగుతుంది, తోడుతుంది, చర్చలనే ఉంటుంది. మొగుడికి ఇంత మార్పు రావట్లేదయ్యా. ఏ ఊర్లో ఉన్నారు? మన వెంకటగిరి ఖమ్మం దగ్గర గురుమలకి డాడీ పేలను కట్టించింది మందిరం. డాడీ పేలను ఏటి ఇక్కడ ఒకటి కట్టిస్తే కొట్టకపోతే మళ్ళీ ఇప్పుడు కట్టించింది. అలానే ఉంటుంది. ఏం పేరు? ఆయన పేరేంటి? ఏరయ్య. ఏరయ్య కోసం ప్రాణం చేద్దామని ఆయన మార్చేదాడు దేవుడు. ప్రాణం చేద్దాం, ప్రాణం చేద్దాం. పరిశుద్ధరాయి ప్రియులందరిని బట్టి నీకు వందనాలయ్యా. నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటున్నాము నీ సన్నిధిలో నాయన. ఇక రోడ్డు మీద కూర్చొని ఏదో ఒక స్థలం తప్పుకోవడానికి ఒక దుప్పటి, ఒక స్థలం దొరికిందని, అది లేదు ఇది లేదని సరుకులు చెప్పే ఈ రోజుల్లో ఈ బిడ్డలు నిన్ను కలిగిన వారిగా మేము ప్రభువుని నమ్ముకున్నాము, మేము దేవుని యందు విశ్వాసం ఉంచాము, వాక్యం వింటున్నామని మీరు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి వందనాలు ఆయన. ఒక్కొక్కరి జీవితాల్లో తండ్రి ఏమేమి పోగొట్టుకున్నారో నువ్వు చూస్తున్నావయ్యా. ఈ వందలో అనేకులు వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు. వృద్ధాప్యంలో వారికి తోడుండయ్యా. శరీర బలహీనతల్లో ఉన్నారయ్యా తండ్రి. చేతులు కాళ్ళు నొప్పులని తండ్రి ఎన్నో రకాలుగా శ్రమించి బిడ్డలను పెంచి పెళ్ళిళ్ళు చేసి ఈ నడి రోడ్లో నిలబడ్డ వీరికి నువ్వు దిక్కుగా ఉండు తండ్రి. దిక్కు లేని వారికి నువ్వు దిక్కున అన్నావు కదా తండ్రి. లేని వారికి తండ్రిగా ఉంటానన్నావు కదా తండ్రి. పేదలను ప్రేమించే దేవుడవు కదా. మాకు నువ్వు ఉంటే చాలయ్యా. నువ్వు ఇచ్చిన సంతోషం చాలయ్యా. కోట్ల ఆస్తున్నప్పటికీ అనుభవించే భాగ్యం లేక ఎంతోమంది దుఃఖపడుతున్న ఈ దినాల్లో తండ్రి ఇచ్చిన దాంతో సంతోషపడే కృపనిచ్చావు. అది చాలు నాయన. నీ బిడ్డలు ఒక్కొక్కరిని చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇక్కడున్న వారు ఒక్కొక్కరి బాధలను చూస్తున్నావయ్యా. శరీరంలో కావాల్సిన ఆరోగ్యము దయచేయము. వారి బిడ్డలు ఎక్కడో ఉన్నప్పటికీ వారి బిడ్డలను ప్రేమిస్తుండగా బిడ్డలకు కావాల్సిన దీవెన దయచేయి. ముఖ్యంగా వీరందరూ రక్షించబడాలి నాయన. వీరందరూ ఎక్కడ ఈ లోకంలో మేము కొద్ది కాలమే ఉంటాం. ఈ లోకం విడిస్తే పరలోకం ఉందని నాయన మేము నమ్ముతున్నామయ్యా. ఆ లోకంలో ఈ కష్టాలు లేవు, కన్నీరు లేవు, ఆకలి లేదు, దప్పిక లేదు, చీకటి లేదు అని మా కొరకు నీవు నియమించిన భవంతులు ఉన్నాయని, మా పాపముల కొరకు సిలువలో ప్రాణమిచ్చి పరలోకానికి చేరిన నీవు నాయన మా కొరకు రాబోతున్నావని నమ్ముతున్నామయ్యా. నీవు వచ్చినప్పుడు వీళ్ళందరికీ మహిమ కిరీటాలు ఇస్తావని, మహిమ శరీరం ఇస్తావని, నీతో ఉండే భాగ్యం మా కలుగు చేసావని నమ్ముతున్నామయ్యా. ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు నాయన. మేము ఎంత పేదల్లో ఉన్నామో, ఎంత బలహీనమైన, ఎలాంటి వారిమైనా మమ్మల్ని కూడా ప్రేమించే యేసయ్యా నీకు వందనాలయ్యా. మాకు కూడా ఒక ఆత్మ ఉందని విశ్వసించి నీ పాదాలు పట్టుకోవడానికి సహాయం ఇచ్చేయము. ఎక్కడ ఉంటుండగా ఏ అపాయాలు లేకుండా సహాయం చేయి, అనారోగ్యాలు లేకుండా సహాయం చేయి. ఈ రాత్రి నీ సమాధానమును, నీ రక్షణను ఇక్కడ విత్తి వెళ్తున్నాము. ఇంకా కొట్టినపరుచుకునే వారు ఉంటే, హృదయాన్ని మారని వారు ఉంటే ఈ రాత్రి మార్చేయ. ఇదిగో ఇలా తాగుబోతులు అక్కడక్కడ తిరిగి ఇక్కడ వస్తున్నారే, ఇక్కడ అడుగు పెట్టగానే ఇక్కడ యేసయ్య ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు నాయన ఈ ఓపెన్ ప్లేస్లో తండ్రి 2-3 నామంలో కూడుంటే వారి మధ్యలో ఉంటానన్నావయ్యా. ఇప్పుడు మా మధ్య నీవు ఉన్నందుకై వందనాలయ్యా. మా ప్రార్థన వింటున్నందుకై వందనాలయ్యా. మమ్మల్ని దీవిస్తున్నందుకై వందనాలయ్యా. నమ్ముచున్నాము నాయన. అవిశ్వాసం లేకుండా సహాయం చేయండి. ఈ చిత్తమైతే మరల కలవడానికి అవకాశాలు కలుగు చేయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రతి అవసరతను నువ్వు తీర్చున్నాయన. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్.